పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత చేస్తారు కదా! ఎందుకు చెప్తున్నానంటే, నేను రోజు పెద్ద అబ్బాయిని డ్రాప్ చేయడానికి స్కూల్ దగ్గరికెళ్తాను. ఒక 1 వీక్ నుంచి ఒక ఫ్యామిలీని చూస్తున్నాననమాట. అక్కడ ఒక షట్టర్‌లో ఫ్రై పీస్ బిర్యానీ అని పెట్టారు. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా 1 వీక్ నుంచి చూస్తున్నాను వాళ్ళు అక్కడ ఉండడము. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటారు. అదొచ్చేసి చిన్న షెడ్డు. వాళ్ళు కూడా బిజినెస్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి తీసుకుందామని ఎళ్లి షాప్ దగ్గరికి కొద్ది డీటెయిల్స్ అడిగాననమాట. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అట్లా అడుగుతూ ఉన్నాను. వాళ్ళు ప్యాక్ చేసే గ్యాప్‌లో అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, వైజాగ్ నుంచి వచ్చాము మేము. వైజాగ్ ఎక్కడ? కర్నూలు ఎక్కడ? దేనికొచ్చారంటే, ఇట్లా మా అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది విశ్వభారతిలో. దానికోసమని ఇక్కడికొచ్చాము. నాగులాపురం నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. అంటే నాగులాపురం అక్కడి నుంచి 5-6 కిలోమీటర్స్ ఉంది. వైజాగ్ నుంచి కర్నూలుకొచ్చి, కర్నూలు నుంచి నాగులాపురంలో వాళ్ళుంటూ ఒక చిన్న బిజినెస్ చేసుకుందామని ఇంత దూరం జర్నీ చేసుకుంటూ ఎంత సఫర్ అవుతున్నారో చూడండి. అదే అనిపిస్తుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతైనా చేస్తారు. ఎంత ఎఫర్ట్ అయినా పెడతారు. ఎంత కష్టం వచ్చినా చేసుకుంటూ వస్తారు. వాళ్ళని చూడగానే భలే ముచ్చటేసింది. ఇంక మా ఇంట్లో అయితే పొద్దున్నే లేపాలంటే ఎంత మ్యాథ్స్ టీచర్ అయితే మాత్రం మా హస్బెండ్ మరీ దారుణం అండి. పిల్లల్ని లేపేటప్పుడు కూడా 2+2 ఎంత? 5+5 ఎంత? 6x4 ఎంత? అని మ్యాథ్స్ సమ్స్ అడుగుతూ మరీ లేపుతారు. అంటే అంత ఫన్నీ వేలో లేపుతారనమాట. అది నేనైతే కేకలు వేస్తూ లేపుతాను. టైం చూడండి ఎంత అయింది అది ఇది అనేసి. నాకు చెప్తూ ఉంటారు మా హస్బెండ్, ప్యాంపర్ చేస్తూ లేపు పిల్లల్ని, అలా గై 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 అని అరవమాకు. మాకు వాళ్ళకి పొద్దున్నే మూడ్ స్వింగ్స్ అనేటివి ఎలా ఉంటాయో తెలియదు. మనం లేపడమే అలాగ లేపామంటే పిల్లల మూడంతా అలాగే ఉండిపోతుంది. అందుకే ప్యాంపర్ చేస్తూ లేపమని. మీరు చెప్పండి, మీరు ఎలా లేపుతారు పిల్లల్ని మార్నింగ్?